హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి సార్. ఇక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, 76 లక్షల ఓట్లు గల్లంత అయిపోయాయని చెప్పేసి ఆరోపణలు అయితే ఒక సంస్థ వారు చేస్తున్నారు. మరి సంస్థ చేస్తున్న ఈ ఆరోపణలో నిజానిజాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీఎంల పైన ఒక చర్చ అయితే జరుగుతుంది సార్, వాడద్దు వాడాలని చెప్పేసి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిన్న సుప్రీంకోర్టులో మొన్న కేఏ పాల్ వేసిన పిటిషన్ ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అదేంటంటే చంద్రబాబు పేరు కూడా వాడారు. చంద్రబాబు ఉన్నప్పుడేమో చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నాడు, చంద్రబాబు ఓడిపోయినప్పుడు. ఇప్పుడు చంద్రబాబు గెలిచినప్పుడేమో జగన్ ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నాడు. గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ జరిగినట్ట అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది లాజిక్ మామూలుగా అయితే కరెక్ట్ గానే ఉంది. కానీ స్పెసిఫిక్ కేసుల్ని పరిశీలించి ఏడీఆర్ అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఇంకొన్ని సంస్థలు, సిటిజన్స్ ఫోరంలు, కొంతమంది దీని మీద రీసెర్చ్ చేశారు. వరుసగా ఇప్పుడు ఎన్నికల మీద మొత్తం రీసెర్చ్ చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు ఒక ట్రెండ్ ని కనిపెట్టారు. ఆ ట్రెండ్ ఎలా ఉంది అనేది విత్ డేటా వాళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా ఆన్లైన్ లో పబ్లిక్ డొమైన్ లో ఉంది. వాళ్ళు ఇంటర్వ్యూలలో కూడా ఇస్తున్నారు. వీళ్ళలో మన పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ మాజీ హస్బెండ్, వాళ్ళు విడిపోయారు తర్వాత, ఆయన కూడా దీంట్లో ఉన్నాడు. ఆయన కూడా నిన్న ఒక ఛానల్కి కరణ్ థాపర్తో ఇంటర్వ్యూలో ఆయన డీటెయిల్గా ఆయన కూడా ఈ డేటా అంతా చెప్పాడు. సో ఓవరాల్గా చాలా నేషనల్లో ఉండే బీజేపీ ఏతర మీడియా దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. అట్లాగే ఎన్డీఏ కూటమి కూడా దీని మీద దేశవ్యాప్తంగా భారత్ జోడోలాగా ఒక పాదయాత్ర చేపట్టాలని కూడా పిలిపించింది, ఉద్యమించాలని కూడా పిలిపించారు. సో అసలు ఈ ఏడీఆర్ కావచ్చు, పరకాల ప్రభాకర్ కావచ్చు, సిటిజన్స్ ఫోరంలు కావచ్చు, వీళ్ళ రీసెర్చ్ ఏమని చెప్తుందంటే, ముందు మహారాష్ట్ర తీసుకున్నాం. మహారాష్ట్రలో 5:30 వరకు ఎన్నికలు జరిగాయి. 5:30 టైంకి ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓట్ల శాతం 58.22%. 58% అనుకుందాం. 58% 5:30కి అయింది. అయితే 5:30కి ముందుగా వచ్చేసి 11:30 వరకు ఓట్లు వేశారు. 11:30కి అనౌన్స్ చేస్తే 65% పెరిగింది. అంటే 58 నుంచి 65%కి పెరిగింది. ఇది లక్షల్లో చూసుకున్నప్పుడు 66 లక్షల మంది ఈ గ్యాప్లో, అంటే క్యూలలో 66 లక్షల మంది నిలబడి వేశారు. మళ్ళీ ఈ కౌంటింగ్కి కొద్దిగా బిఫోర్గా ఈ 65%ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పెంచింది, 66.05%కి తీసుకెళ్ళింది. అంటే ఓవరాల్గా 5:30కేమో 58% ఉంటే ఫైనల్ కౌంట్కి వచ్చేసరికి 66% అయింది. ఈ 66%కి ఎంతమంది పెరిగారు జనం అంటే ఓటర్స్? 76 లక్షలు పెరిగారు. అంటే 5:30 నుంచి 11:30కి 76 లక్షల మంది ఓటర్స్ పెరిగారు. ఇది సాధ్యమా? ఇది అంటే ఓవరాల్ గా పర్సంటేజీ 7.83%, అంటే 8% వేసుకోవచ్చు. 8% 5:30 నుంచి పెరుగుతారా? ఇది సాధ్యమా? ఎందుకంటే మొత్తం మన ఎలక్ట్రల్ హిస్టరీ చూస్తే 1% లోపలే ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ డేటా వీళ్ళు చూపించారు. ఆ డేటా నేను ఇప్పుడు టైం మనకి సరిపోదు కాబట్టి ఆ డేటా అంతా నేను చెప్పట్లేదు. ఆ డేటా ఆన్లైన్లో ఉంది. ఆ డేటా చూస్తే ఇప్పుడు కూడా 1% లోపలే ఈ తేడా కనబడుతుంది. కానీ మహారాష్ట్రలో 8% తేడా ఉంది, అంటే 76 లక్షల మంది. ఇది ఎట్లా పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బూత్లో 5:30 లోపల 1000 మంది క్యూలో వచ్చి నిలబడిపోయారు అనుకుందాం. ఈ 1000 మంది ఓట్లు వేశారు అనుకుందాం. ఒక బూత్లో 1000 మంది ఓట్లు వేయడానికి ఎంత టైం పడుతుందనో వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఒక మనిషి ఓటు వేయడానికి 1 మినిట్ మినిమం పడుతుంది కదా, 1 మినిట్ కంటే ఎక్కువ పడుతుంది. వీళ్ళు 1 మినిట్ వేసుకున్నారు. 1 మినిట్ వేసుకున్నా కూడా 1000 మంది ఓట్లు వేయాలంటే 16 గంటల 60 నిమిషాలు, 16 గంటల 6 నిమిషాలు పడుతుంది. సో 16 గంటలు 1000 మందికి, 16 గంటలు ఎక్కడ ఉంది? ఆడ 5:30 నుంచి 11:30లో లేదు కదా, 6:30 గంట కదా ఉంది. సో రెండోది ఏంది, ఒక బూత్కి ఎంతమంది ఉంటారు ఓట్లు? యావరేజ్లో 1000 నుంచి 1200 మంది ఉంటారు. అంటే ఆ 1000 మంది మార్నింగ్ నుంచి వేయకుండా 5:30కే వచ్చి అందరూ క్యూలో నిల్చుకున్నారా? నిల్చుకున్నా కూడా 1000 మందికి 16 గంటల టైం పడుతుంది కదా. సో ఇది క్లియర్గా అయితే ఇక్కడ ఏదో జరిగింది, ఇంత జరిగే అవకాశం లేదు అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దీన్ని జార్ఖండ్తో కంపేర్ చేశారు. జార్ఖండ్లో ఫస్ట్ పేజీలో 5:30కి 64.86% ఉంటే 11:30కి 66%
48 ఉంది. అంటే తేడా ఎంత? 1.79% తేడా. అక్కడ తేడా తక్కువ ఉన్న చోటేమో బీజేపీ ఓడిపోతుంది, తేడా ఎక్కువ ఉన్న చోటేమో ఎన్డీఏ గెలుస్తుంది. ఇది అన్ని చోట్లకి వర్తిస్తుంది. హర్యానాలో కూడా అంతే. హర్యానాలో ఈ తేడా 5.5కి 11.5కి తేడా 6.7% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 జిల్లాల్లో ఎన్డీఏ 44 సీట్లలో 37 గెలిచింది. ఇక్కడ ఎంత తెలుసా తేడా? 10% తేడా ఉంది. అట్లాగే 12 జిల్లాల్లో 46 సీట్లలో 11 గెలిచింది. ఇక్కడ మళ్ళీ తేడా తగ్గిపోయింది. అట్లాగే వీళ్ళు ఉత్తరప్రదేశ్లో కూడా, ఇంతకుముందు జరిగిన ఉత్తరప్రదేశ్లో కూడా పర్సంటేజ్ 1.something ఉన్న చోటేమో ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ఓడిపోయింది. మొత్తం బీజేపీ 62 నుంచి 36కి పడిపోయింది. ఎన్డీఏ కూటమి 43 గెలిచింది. అంటే ఈ గ్యాప్ 5.5 నుంచి 11 వరకు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఎక్కువ ఉన్న చోటేమో ఎన్డీఏ గెలుస్తుంది, గ్యాప్ తక్కువ ఉన్న చోటేమో ఎన్డీఏ ఓడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామరాజన్ అనే ఎక్స్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే తాల్నేర్ విలేజ్ లో, మహారాష్ట్రలో తాల్నేర్ అనే ఒక గ్రామంలో 396 ఓట్లు ఉన్నాయి. అందులో పోలైనవి 312 ఉండాలి కదా కౌంట్ లో, లేవు. ఎట్లా లేవో చూస్తే శివసేన ఉద్ధవ్ ఠాకరే బ్యాచ్ కేమో 194 వచ్చాయి. శివసేన షిండే బ్యాచ్ కేమో పార్టీకేమో 326 వచ్చాయి. తర్వాత ఇండిపెండెంట్ కేమో 104 వచ్చాయి. మొత్తం కలిపితే ఎన్ని వచ్చాయి తెలుసా? 624 వచ్చాయి. ఉన్న పోలైన ఓట్లేమో 312, అసలు ఆ బూత్ లో ఉన్న ఓట్లేమో 396, కానీ కౌంట్ లో వచ్చిన సరికి 624. దీన్ని ఎవడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మాట్లాడితే మెమరాండం ఇస్తే మెమరాండం కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. డేటా కూడా వాళ్ళు పర్సంటేజ్ మాత్రమే చెప్తున్నారు, కానీ ఎన్ని లక్షల మంది ఇక్కడ పెరిగారనేది కూడా వాళ్ళు, అంటే గ్రాస్ ఓటింగ్ చెప్పట్లేదు, ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే చెప్తున్నారు. క్లియర్గా ఇది తప్పు జరిగింది. రెండోది ఏంటంటే ప్రతిదాన్ని వీడియో ఫుటేజ్ చేయాలి, ఫుటేజ్ చూపించమంటున్నారు. ఎంతమంది వచ్చారో 5.5 క్యూలో ఎంతమంది ఉన్నారో ఫుటేజ్లో కనబడుతుంది కదా, సీసీటీవీలో. అది చూపించమంటే కూడా మేము చూపించమంటున్నారు. స్లిప్స్ ఇవ్వండి అంటే స్లిప్స్ ఇవ్వట్లేదు. అంటే క్లియర్గా మహారాష్ట్రలో ఈ 76 లక్షల మంది వల్లనే ఈ ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో గెలవగలిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది. దీనికి జరగలేదంటే మీరు మమ్మల్ని కన్విన్స్ చేయండి, ఎలాగా సాధ్యమైంది? 8% ఎలాగా పెరిగింది? 76 లక్షల మంది ఎలాగా 5.5 తర్వాత వచ్చి ఓట్లు వేశారో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ మౌనమే నా ఆభరణం అన్నట్టుగా సైలెంట్గా ఉంది. మమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తారా, మేము ఎవరికి అకౌంటబుల్ కాదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రజా ఉద్యమం ద్వారానే చేయాలి తప్ప కోర్టులు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. అనేక దేశాల్లో, ఏ పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఈవీఎంలను వాడట్లేదు. చిన్న చిన్న దేశాల్లో తప్ప ఈవీఎంలు పెద్ద దేశాల్లో ఎక్కడా కూడా వాడట్లేదు. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది చాలా సులభం. దానికి ఎగ్జాంపుల్గానే ఈ డేటా అంతా కూడా వాళ్ళు ప్రవేశపెట్టి చెప్తున్నారు. దీనికి ఆన్సర్ అయితే ఇటు ఎలక్షన్ కమిషన్ కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ చెప్పే పరిస్థితులు కనబడలేదు. ఏమన్నా అంటే ఈ లాజిక్ చెప్తున్నారు, మీరు గెలిస్తే ఈవీఎంలు, అవును గెలిచిన చోట అయితే ఈ తేడా క్లియర్గా చెప్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అదే జార్ఖండ్లో ఏమో పర్సంటేజ్ 1.79% ఉంది ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో 0.86% తేడా ఉంది. అక్కడ మరి అంత తేడా ఎందుకుంది? మహారాష్ట్రలో మాత్రం ప్రజలంతా మార్నింగ్ నుంచి చేయకుండా ఒక్కసారిగా 5 గంటలకు వచ్చి వేసారా? వేసినా కూడా 6.5 గంటల్లో 1000 మంది ఓట్లు ఎలా వేస్తారు? 1 మినిట్ లెక్కేసుకున్నా 16.5 గంట కావాలి కదా అనే లాజిక్కి ఇప్పటివరకు ఎవరు సమాధానం చెప్పలేదు. ఈ లాజిక్ ప్రకారం కానీ చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందేమో అనేది సాధారణ ప్రజలకైతే అనుమానాలు వస్తున్నాయి. దీన్ని నివారించడానికి ఇటు ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ దీనికి సమాధానం ఇవ్వట్లేదు. అయితే ఏడీఆర్ పట్టు వదలకుండా సుప్రీంకోర్టుకి డేటాను తీసుకొని మాట్లాడుతుంది. ఎలక్షన్ కమిషన్ని సబ్మిట్ చేయమనండి ఈ రికార్డ్స్